నమస్తేనా ఏం పేరు నీ పేరు? మల్లయ్య. మల్లయ్య నీ పేరు. మీరు ఏం రకం వేసినావు? ఎస్ 999 వేసినావు. ఎస్ 999 వేసినావు. ఏడ తెచ్చినావు ఇది విత్తనం? సీన్ సెట్ అంటే అశ్విని ట్రేడ్స్లో తెచ్చినావు. అశ్విని ట్రేడ్స్లో తెచ్చినావు ఈ రకం. నీకు ఎట్లా అనిపిస్తుంది ఈ రకం? మంచిగా ఉందా? నీ పేరేం పేరు? మల్లయ్య. ఊరు? కొత్తగుంటపల్లి. మండలం? లింగాల మండలం. లింగాల మండలం. ఎన్ని ప్యాకెట్లు తెచ్చినావు? 10 ప్యాకెట్లు తెచ్చినావు. 5 ఎకరాలు వేసినావు. 5 ఎకరాలు వేసినావు. మొత్తం 5 ఎకరాలు ఇట్లే ఉందా చేను? 5 ఎకరాలు మొత్తం ఇదే కంకి బాగా సైజు బాగుందా? నీకు నచ్చిందా ఈ కంకి? నచ్చిందా? కొనవరకు గింజలు ఉండవే? చూపి కొనవరకు చూపి. కొనవరకు గింజలు ఉన్నాయి. మొత్తం కొనవరకు గింజలు ఉన్నాయి. కొనవరకు గింజలు ఉన్నాయి. తాళ్ళు ఏం లేదు. అవుటన్ బాగుంది. గట్టి ఉంది గింజ. ఇది మొత్తం 5 ఎకరాలు వేసినావు. అడ్డం ఏమైనా పడ్డదా? అడ్డం పడకపోవడం కారణం ఏంది? మొదట ఉన్నదానికి మొదట అంటే 4 ఆకాడు వచ్చిందా? ఎన్ని ఆకాడు వచ్చింది చూపి. ఏం 4 ఆకాడ కంకి ఉంది. కంకి ఉన్నదానికి నీకు అడ్డం పడలేదు. ఇంకా అయితే నువ్వు ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నావు? 20 ఏళ్ళకి చేస్తున్నావు కదా. కొత్త పెట్టినావా? అయితే పోయినసారి వేరే రకాలు పెట్టినావు కానీ అది బాగున్నదా ఇది బాగున్నదా? ఇదే బాగుంది. దానికంటే నెంబర్ 1 పొజిషన్ ఉంది. మొత్తం ఇదే పెడతా. నీ పక్కలో ఉన్న రైతులందరూ వచ్చి చూసిపోతున్నారా? మొత్తం పక్కన ఉన్నారా? ఏ సీడ్ ఇంత పూర్తి లేదు, కంకి లేదు. చాలా బాగుంది. అయితే అందరు అడుగుతున్నారు. నేను మళ్ళా ఏడ తెచ్చినా అని అడుగుతున్నారు. సిన్సియర్ తోడు అని చెప్పినావు. అయితే నీకు నచ్చింది. అయితే దీనికి పొటాష్ వేసినావానా? పొటాష్ వేయలేదా? అరే పొటాష్ వేసేది ఉండే. పొటాష్ ఏం పని చేస్తా అంటే భూమిలో ఉన్న సారాన్ని మొక్కకు అందజేసి మంచిగా దిగుబడిని ఇస్తుంది పొటాష్. కాబట్టి పొటాష్ అనేది కంపల్సరీ ఎప్పుడు వేయాలంటే పూత రాకముందుకి వేసుకోవాలి. పూత రాకముందు పొటాష్ వేసుకుంటే నీకు ఉపయోగకరంగా ఉంటుంది. ఇప్పుడు ఇది ఉందా గింజ? ఈ గింజ ఇంకా గట్టి పడుతుంది. ఈ గింజ ఉంది కదా, ఇది ఇంకా గట్టి పడుతుంది అనమాట. లావ్ అవుతుంది. లావ్ ఉంది. అయితే దీనిలో బెండు కూడా సన్నం ఉంటుంది. బెండు చాలా సన్నం ఉంటుంది అట్లా. అయితే చాలా మంది అడుగుతున్నారు అయితే బాగుందని. అయితే వేసినప్పుడు మొలక ఉడక బాగా మొలిసింది కదా. మొలక బాగా అవుతాడు. మొలక ఉడక చాలా నీట్గా ఉంది. మొక్కకు జానెడు దూరంలో ఉంది. కంకులు కూడా సేమ్ మంచి కంకులు ఉన్నాయి. సూపర్ కంకులు. చాలా బాగుంది. నీకు నచ్చింది? మీ కొత్తగుంటపల్లి మొత్తం ముందుకు ఇదే పెడతారు. మళ్ళా మీ యొక్క ఇతనం ఇచ్చిన సీన్ సెట్ చెప్పినావా బాగుందని? అడిగినావా? అడిగిండు ఆయన సేటు? మన ఎస్ 999 బాగుందని చెప్పినావు. చాలా సంతోషం. లింగాల కూడా చాలా మంది వేసిండ్రు కానీ అందరు వేసిన అందరి పొలాల్లో కూడా చాలా బాగుంది. వెళ్ళేసి 40 ఎకరాలు వేసిండు. చాలా బాగుంది. కాబట్టి మళ్ళా నువ్వు వేసినావు చాలా మంచిగా పండించినావు. నీలాంటి రైతులు కూడా పండించాలి. నువ్వు 10 మంది రైతులకు ఆదర్శంగా ఉండాలనే ఉద్దేశంతో నేను సిఎస్ అగ్రి జెనెటిక్స్ కంపెనీ నుంచి వచ్చాను. నా పేరు ఎస్ చంద్రశేఖర్ రెడ్డి. నేను మీలాంటి రైతు సోదరులు పండించిన పంట మీ యొక్క అభిప్రాయం తెలుసుకొని ఇతర రైతులకు చెప్పాలనే ఉద్దేశంతో వచ్చాను. నీ అభిప్రాయం చాలా బాగుంది కాబట్టి నీకు నచ్చింది ఇది విత్తనం. అయితే మిగతా రైతులకు వేసుకోమని చెప్తావా? వేసుకోవాలి బాగుందని చెప్తావు కదా. నీకు ఇది మంచి దిగుబడి వస్తుంది అనుకుంటున్నావా? వచ్చింది కదా, బాగానే వచ్చింది. అయితే చాలా మంది అడుగుతున్నారు. అయితే మొత్తం మీద వచ్చేసరికి బాగా పెడతారు. మొత్తం ఇది పెడతారా ఆసాములంతా? మళ్ళీ సీన్ సెట్ అడిగితే కూడా చెప్పు. మా కంపెనీ విత్తనం వేసి మంచి అత్యధిక దిగుబడి సాధించినందుకు నీకు నా కంపెనీ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నా మల్లయ్య. మీలాంటి రైతు సోదరులు వేస్తేనే మాకు కూడా మీరు ఎట్లా వేసిండ్రు ఎట్లా పండించిన దాన్ని బట్టి ఉంటుంది. కాబట్టి నువ్వు పొటాష్ పెట్టలే కదా. పొటాష్ ఏం పని చేస్తా అంటే ఇప్పుడు నేను హైదరాబాద్ నుంచి నీ పొలం కాడికి ఎట్లా వచ్చినో అట్లా భూమిలో ఉన్న సారాన్ని మొక్కకు అందజేస్తుంది. అందజేసి గింజ గట్టిపరుస్తుంది. ఈ గింజ ఉంది కదా, ఈ గింజను నొటుకు లేకుండా గట్టిపరుస్తుంది. ఈ అవుటన్ బాగా వస్తుంది. తూకం వస్తుంది. తూకం వచ్చి ఏమవుతుంది, నీకు దిగుబడి పెరుగుతుంది.
అది పొటాష్ అనేది అందుకు పనిచేస్తుంది. కంపల్సరీ పూత రాకముందుకే నువ్వు పొటాష్ వేసుకోవాలి. ముందుకు పొటాష్ అనేది కంపల్సరీ మర్చిపోవద్దు చూడు. సరేనా? మంచిది. కృతజ్ఞతలు. ఉంటా.